చూస్తున్నారు, నన్ను చాలా భయంకరంగా చూస్తున్నారు. దయచేసి ప్రభుని గురించి మనం ప్రార్థన చేసుకున్నాం దేవుని దగ్గర అని తన బంధువులైన ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి తన ఆదరణ పొందింది. అలాగే మనం ఇక్కడ ఉన్నప్పటికీ మన దగ్గరికి ఒక క్రిస్టియన్గా, అమ్మ నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, నా పరిస్థితి ఎలా ఉంది, నేను ఎలా ఉన్నానని మన దగ్గరికి అనేక మంది రావచ్చు. మనం ఆదరించే వారంగా ఉన్నాం. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకపోవచ్చు, కానీ మాట చెప్పి ఆదరించే వారంగా ఎవరైనా వచ్చినప్పుడు మనం చక్కగా నాకేం పర్లేదు, నీకు దేవుడు ఉన్నాడు, మనం ప్రార్థన చేసినప్పుడు నువ్వు తప్పగా మరి నీకు మేలు జరుగుతుంది అని హృదయాన్ని సంతోషపరిచే వారంగా మనం ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు వాళ్ళు ధైర్యపడతారు. ఆ ధైర్యము మన మీద వాళ్ళకి ఒకలాంటి చక్కటి అభిప్రాయం, అమ్మో నాకు ఈ విషయంలో ఎంత ధైర్యపరిచింది, అది ఇంటికి వెళ్ళినప్పుడు ఎంత మంచి మాటలు చెప్పింది అని ఆడ మన గురించి అనుకున్నప్పుడు మనకంట అది ఒక పాజిటివ్ ఎనర్జీ, అది ఒక బలమైన శక్తి, ఒక చక్కటి మనకి లాభపడే ఎనర్జీ మనకి వస్తుందంట. మనం ప్రతి వారి విషయంలోనూ ఇలాగంది అలాగంది మనం ఉద్దేశం ఇయ్యే పనులు. మనం ఏంటంటే ఎవరు ఏమన్నారా, మనల్ని ఏమన్నారో అదే చూసుకుంటాం, కానీ మనం ఒకళ్ళు ఆదరించే విధంగా మనం చూసుకో. మరి అలాగైతే యేసయ్య సిలువ మీద ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? మరి తన జీవితం అంతా తను ఏం చేశాడు? తను అందరికీ సహాయం చేశారు, అనేక మందిని బాగు చేశారు, అనేక మంది ధైర్యపరిచారు, అనేక మంది తిండిలేరు ఆహారం పెట్టాడు. అన్ని చేసినప్పుడు లాస్ట్ వచ్చినాడు అందరూ ఆయన్ని వదిలేస్తారు. అందరూ ఆయన్ని సిలువకు అప్పగించేసినప్పుడు సిలువ దగ్గర ఒక్కడు కూడా అయ్యో నీకు కష్టం వచ్చిందా అన్న మాట అనేవాడారు. ఎండలో మిట్ట మధ్యాహ్నం సిలువలో ఆకాశానికి భూమికి వేలాడుతా అసలు తండ్రిని తలుచుకుంటూ, దేవా నువ్వే నన్ను ఆదరించాలి, నన్ను ఆదరించేవాడు ఈ లోకంలో ఎవ్వరు లేరు అని తండ్రికే తన ఆత్మను అప్పగించుకున్నాడు. మనమైతే మన జీవితంలో మరి మనకి ఏది కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వేదన వచ్చినా మనల్ని ఆదరించేవాడు ఆదరించవచ్చు. బంధువులు, మిత్రులు, స్నేహితులు ఆదరిస్తారు, కానీ దేవుడు మనకి ఖచ్చితంగా ఆదరించే దేవుడు ఉన్నాడు. ఆయన పాసంలోకి వెళ్ళి ప్రభు నాకు ఈ పరిస్థితి, నాకు ఈ కష్టం, నాకు ఈ వేదన, నాకు ఈ అప్పులు, ఈ ఆందోళన, భయంకరమైన నిందలు, అవమానాలు, వేదనలు నడిపిస్తున్నారయ్యా, నువ్వు తప్ప నాకు ఎవ్వరు లేరేసయ్యా, నువ్వు నాకు సహాయం చేసేయా, నన్ను కరుణించేసేయాలి. మనం యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల పట్ల నేర్చినప్పుడు, ఆయన పాదాల దగ్గర మనం మన తండ్రిని కుప్పరించినప్పుడు ఆయన మనల్ని ఆదరించే దేవుడు, మనల్ని హత్తుకునే దేవుడు. కష్టాల్లోనూ, నిస్సహాయ స్థితిలోనూ, వేదల్లోనూ, శ్రమలోనూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆదరిస్తాడు, తన కృపను మనకి చూపిస్తాడు. మరి అట్టి ఆదరణ పొందడానికి, అట్టి కృపను పొందడానికి మనందరము మరి సంసిద్ధంగా ఉందాం. ఎవరి వైపు మనం చూడొద్దు, యేసయ్య పాదాలు పట్టుకుని గొప్ప ఆదరణ మనం పొందుకుని మనకున్న బాధ నుంచి, వేదనల నుంచి, కష్టాల్లో నుంచి మనం మరి యేసయ్యనే ఆదరించమని అడిగి యేసయ్య ద్వారానే మనం మేలు లభిద్దాం. దేవుడు వాక్యం గురించి